మీ పిల్ల ఒక్కరు మాట్లాడండి, అందరిలోనూ వచ్చి ఒక్కరు ఉన్నానండి. అందరికీ నమస్కారం. కానీ ఇలాంటి ఉపాధ్యాయులు మన ఊరికి రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇంత బాగా పిల్లల్ని తయారు చేసి ఇచ్చేసి మాస్టర్ గారు అయితే మన గణేష్ సారే. చిన్నతనం నుంచి ఉన్నాం కానీ నేను ఎప్పుడు ఎంత ప్రాసెస్ నుంచి డెవలప్మెంట్ చేసిన మాస్టర్ గారు మాత్రం మన గణేష్ మాస్టర్ గారే. ముందుగా అందరమే అతనికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. మాకు అప్పుడు ఇంత పిల్లలు ప్రోత్సహించినట్టు మాకు ఉంటే ఇంకెంత స్థాయికి వెళ్ళిపోతాం. అందరూ బాగా చదువుకోవాలి పిల్లలందరూ. ఈ కృషి అంతటికి వెనకాతల నేను ఒక్కడనే కాదండి, నాతో పాటు పనిచేసినటువంటి గతంలోనైతే రమేష్ సారు, ఆ తర్వాత గోపాలం మాస్టారు, ఇప్పుడు ప్రస్తుతం మన శివ మాస్టారు నాకు సహకారాన్ని అందిస్తూ వ్యవసాయంతో పాటు నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా స్కావెంజర్ సంతోషి, మా ఎండిఎం వంట వండుతున్నటువంటి ఆదిలక్ష్మి, నాగమణి, వీళ్ళందరి సహకారం నాకు ఉండబట్టే దీని పిల్లల మీద మేము శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. మా పాఠశాల సిబ్బంది అంతా కూడా మా ఉపాధ్యాయులమైనటువంటి మా ఇద్దరికి కూడా సహకరిస్తున్నారు. అందుకే ఈ ఇంతటి సహకారం అంటే ఈరోజు మీ అందరూ కూడా హర్షించి పిల్లల్ని చక్కగా ఆశీర్వదించే స్థాయికి వచ్చారంటే దాని అందరికీ కారణం నేను ఒక్కడనే కాదు, మన గ్రామ పెద్దలు మన అందరూ సహకరించడం వల్ల ఇంత స్థాయికి వచ్చారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులను ఉద్దేశించి తమ అమూల్యమైన స్పీచ్ని ఇస్తారని ఆశిస్తున్నాం. నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ మాస్టర్కి, ఇతర ఉపాధ్యాయులకు, అదే గ్రామ పెద్దలుగా వ్యవహరిస్తూ గ్రామ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ జోగారావు గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా ఉపాధ్యాయులు, ఈ గ్రామ పెద్దలు, మహిళా సభ్యులు, ఇతరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు నన్ను పిలిచినందుకు నేను ఏవేవో ఎన్నెన్నో చెప్పాలని కోరికతో వచ్చాను. కానీ అంతకంటే ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈరోజు మీ పిల్లల తాలూకా వాగ్దాటికి వాళ్ళు చెప్పినటువంటి స్పీచ్ను విని ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి మన మాస్టర్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. గత స్వాతంత్ర దినోత్సవాల్లో నన్ను కూడా చాలా విషయాలు ఆహ్వానించారు. కానీ ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఈ విద్యార్థులను ఇలాగా ఉత్తేజపరిచి డెవలప్ చేసినటువంటి ఆ మాస్టర్ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దేశంలో ఉన్నటువంటి సంపదలను కొల్లగొట్టుకుని పోవడానికి అనేక మంది మన దేశం మీద దండయాత్ర చేసుకొచ్చినటువంటి ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపదనంతా కొల్లగొట్టుకుపోయి మనని బికారులుగా చేసి మనని బానిసలుగా చేసుకుని మన దేశంలోకి వచ్చి మన చేతే ఊడిగం చేయించి వెట్టి చాకరీ చేయించిన మన దీనావస్థను చూసినటువంటి పరిస్థితులను చూసినటువంటి ఎందరో త్యాగధనులు, వారందరూ కూడా గొప్పవాళ్ళందరూ తెలుసు. గాంధీ, మహాత్ముడు, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇప్పుడు చెప్పినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్రాన్ని తెచ్చి మనకి స్వాతంత్ర ఫలాలను అందించారు. ఆ ఫలాలు అందుకుని మనం 79 సంవత్సరాలు గడుపుకున్నాం. అయితే మనకి స్వాతంత్రం రావడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం ఒకటి, ఆ స్వాతంత్రం మనకి ఇచ్చేశారు. కానీ మిమ్మల్ని మీరు కొట్టుకోండి అని చెప్పి పోయారు వాళ్ళు. కానీ మనకి విభేదాలు లేకుండా, ఈర్ష్య ద్వేషాలు లేకుండా, కక్షలు కావేశాలు లేకుండా మీరు చక్కగా పరిపాలించుకుంటే, అంటే మనకి ప్రపంచ దేశాలు దేశం కాదు మనది. ఎందుకంటే మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. అన్నీ కలగలిసినటువంటి ఒక గంప గుత్త, అంటే కలగూర గంప అంటారు కదా, అటువంటి జనాభాతో కూడినటువంటి మన భారతదేశం. ఎందుకంటే మిగతా దేశాలకి ఒకటే మతం ఉంటుంది, ఒకటే కులం ఉంటుంది. అంటే ఒక దేశాన్ని ఐకమత్యంతో విదేశీయులు మళ్ళీ దండయాత్ర చేయకుండా మన దేశానికి ఆపద కలగకుండా, మన ఇబ్బంది పెట్టకుండా నడిపించుకుని మనం ఎదిగి మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ఖ్యాతి తెచ్చుకోవాలంటే దానికి ఎంతోమంది త్యాగధనులు చేసినటువంటి ప్రణాళికలు, ఆ ప్రణాళికల ద్వారా మనం చేసుకున్నటువంటి అభివృద్ధి, తత్ఫలితంగా మనం ఈరోజు ప్రపంచ దేశాల్లో అధిక దేశంతో అగ్రరాజ్యాలతో సమానంగా మనం ఉండడానికి కారణం మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప త్యాగ ఫలితాలని మీకు అందరికీ తెలుసు. అది మీ ఉపాధ్యాయుల ద్వారా కూడా తెలుసుకుంటారు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఒక విద్యార్థి అంటే ఒక పౌరుడు ఉత్తమ పౌరుడిగా ఉండాలంటే వాడు ఆ పుట్టినవాడు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసి తల్లిదండ్రులకి, గురువులకి, అదేవిధంగా మన దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పెంపకం ఉండాలి. ఆ పెంపకము తల్లిది. అందుకే మాతృదేవోభవ అని చెప్పారు. ఆ పెంపకాన్ని తగినటువంటి పోషించేవాడు ఒకడు ఉండాలి, ఆయనే తండ్రి. కాబట్టి ఆయన పెట్టుబడిదారుడు మాత్రమే, ఆయన పెట్టుబడి పెడతాడు వాళ్ళ అబ్బాయి ఉత్తముడిగా అవ్వడానికి. ఈ రెండు చేయగలిగిన కన్నా ఘనకార్యం వాడు సమాజంలో ఉత్తమ పౌరుడిగా. ఎందుకంటే మనం జీన్స్ ద్వారా మన పుట్టుక ద్వారా అందరూ కూడా ఉత్తమ పౌరుడు కాలేరు, ఉత్తమ సత్వగుణాన్ని కలిగిన వాళ్ళు కాలేరు. కొందరు కోపిస్టులుగాను, అంటే మన పుట్టుకలో అనేక రకాలైన జీన్స్ ద్వారా క్రూరులుగా, కోపిస్టులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా అనేక రకాలైనటువంటి రకాలు పుడతాం. అందరినీ కలిపి ఒకే రకమైనటువంటి సత్వగుణ ప్రధానులుగా చేసి సాంప్రదాయాలను నేర్పి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది వాళ్ళ జాతికి అంకితం చేసి వాళ్ళని తల్లిదండ్రులు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మూల పురుషుడు ఎవరైనా ఉన్నారంటే వారు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ గురువు అయితే, ఉత్తమ విద్య నేర్పితే, ఉత్తమ పౌరుడిగా తయారైతే వాడు సమాజంలో ఒక డాక్టర్లుగా, లాయర్లుగా, లేకపోతే రక్షణ శాఖలోను ఇతరత్ర అన్ని రంగాల్లో వాళ్ళు ప్రయోజకులై మన దేశ పరిరక్షణ కోసం నీతి నిజాయితీ ధర్మంగా ఉండాలి, పరిపాలించాలంటే మనకి పునాది నుంచి కూడా మనకి ఒక సత్వగుణాన్ని మాకు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయుడి ద్వారానే లభిస్తుంది. మనము ఉత్తమ గురువు ద్వారా శిక్షణ పొందినట్టయితే మనకి కూడా అంకిత భావంతో మన సమాజానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి కూడా ఉపయోగపడిన పౌరులు అవుతాం. అటువంటిది ఇక్కడ పునాది నుంచి ఉపాధ్యాయుల ద్వారా జరుగుతుందని ఒక విషయం. అదేవిధంగా మనకి బహుభాషలు ఉన్నప్పటికి కూడా మనకి మీదకి ఎవరైనా దండెత్తొస్తే మనమందరం ఐకమత్యంతో ఏకకంఠంతో ఎదిరించి పోరాడాలని ఒక ధర్మసూక్ష్మం మనకుంది. అందులో మన హిందూ సాంప్రదాయానికి అన్ని మతాలని గౌరవించాలి, అన్ని భాషల వాళ్ళని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ చేరదీసుకోవాలి, అందరినీ మన హక్కుని చేర్చుకోవాలి. సోదరీ భావంతో, తల్లిదండ్రుల మాతృభావంతో అందరితో ఉండాలనే భావన మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మనం నడిస్తే కొన్ని దుష్టశక్తులు, ఇతర మతాల వాళ్ళు వేరే విద్వేషంతో మన రెచ్చగొట్టి మనలో ఐక్యతని విడదీసి మనకి కుటుంబ కలహాలు ఎలాగ ఉంటాయో, జాతి కలహాలు, మత కలహాలతోటి కొన్ని దుష్టశక్తులు మన దేశాన్ని, రాష్ట్రాన్ని మన యొక్క రూట్ని మనం ఎంత పౌరులుగా, ఉత్తములుగా ఉండాలనుకుంటున్నాం, మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న దుష్టశక్తుల్ని మనం అధిగమించాలంటే మనం ఐకమత్యంతో ఉండాలి. భాషాభేదం ఉండకూడదు, కులమత భేషాలు అసలు ఉండకూడదు, ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటువంటి భావాలు ఎవరికీ ఉండకూడదు. అలా ఉండాలంటే మనకి భారతం కూడా ఒక నీతి నేర్పుతుంది. భారతంలో కౌరవులు 100 మంది, పాండవులు 5. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా బద్ధ శత్రువులు. అంటే రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, ధనకాంక్ష, అదేవిధంగా అన్నీ 6 చెప్పుకోవడానికి రోజులు సరిపోవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఈ మహిళలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, అలా సమాజ సేవలో కానీ, మనం పారిశుద్ధ్య విషయంలో కానీ, ఆచార సాంప్రదాయాలు పాటించడంలో కానీ, వ్యక్తులను ఒకరిని గౌరవించుకోవడంలో కానీ, సమాజంలో ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక మహిళా మండలి అన్నటువంటి కార్యక్రమం ద్వారా రూపొందించుకుని ఈరోజు కళారంగాల్లోనూ, సాహిత్య రంగాల్లోనూ, ఆధ్యాత్మికంగాను అనేక రంగాల్లో ఈ గ్రామ మహిళలందరూ కూడా డెవలప్ అయ్యారన్నటువంటి ఆశ నాకు ఉండేది. దానికి 100కి 100 పాళ్ళు వాళ్ళు విజయం సాధించారు. ఇది ఎవరి వల్ల కాదు, అందరి కృషి వల్ల జరిగింది. దానికి అందరూ సహకరించడం వల్ల ఈరోజు మహిళలందరూ ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మహిళల శాతమే ఎక్కువ ఉంది, పురుషుల శాతం తక్కువ ఉంది. దానికి కారణం మీకు ప్రోత్సహించిన వాళ్ళు,
దానికి తగినటువంటి శ్రద్ధ చూపించిన మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంత డెవలప్ అయిన వాళ్ళు మీరు 4 మాటలు ఎందుకు చెప్పలేరంటే చెప్పగలరు. మీలో ఆ ధైర్యం ఉంది, శక్తి ఉంది. మొదట చిన్న తడబాటు వస్తే రావచ్చు, కానీ మీ మనసులో ఏ భావం ఉందో అది 4 ముక్కల్లో చెప్తే రేపు వచ్చేసరికి మీరు ఇంకా మంచి ఉత్తమ స్పీకర్లుగా తయారై మంచిగా సభాముఖంగా అన్నీ చెప్పగలుగుతారని భావంతో ఈ మాట చెప్పాను. ముందుకు ఎవరైనా మాటలు అంటే ఈ ఆగస్టు 15 ఉద్దేశించి పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మన పెద్దలు ఉంటుండగానే వాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్లు ఇప్పించడం జరుగుతుంది.